అండ్ దామోదర్ గారు ఇటు ఇంతకుముందు మూవీస్ అంటే తెలుగు, హిందీ అంటే హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. బట్ ఇప్పుడు అట్లా లేదు, మొత్తం అన్ని డబ్బింగ్ కల్చర్ అనేది పెరిగిపోయింది. అదర్ కంట్రీస్ నుంచి మూవీస్ వస్తున్నాయి అండ్ తెలుగు మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో, పాన్ లాంగ్వేజ్ లెవెల్లో వెళ్తూ ఉన్నాయి. సో దీనివల్ల నిర్మాతలకి లాభమా నష్టమా ఎలా ఉంటుంది? ఇట్స్ గుడ్. నో నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ పెరగట్లా. వాట్స్ రాంగ్ అన్ ఇట్? పీపుల్ ఆల్సో స్టార్టెడ్ వాచింగ్ అదర్ లాంగ్వేజెస్, రైట్? ఇట్స్ గుడ్. సో నష్టాలు ఏం లేవంటారు? అంటే నష్టాలు అంటే ఏ రకంగా ఉంటాయి నష్టాలు? ఏమైనా వస్తుంది బాగా ఆడింది అనుకో మంచిదే కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు హిందీలో ఆడినాయి, దే మేడ్ గుడ్ మనీ. కానీ ఏంటంటే ఒకటేంటంటే మనం చెప్పాల్సింది, ఒక 4 సినిమాలు ఆడినాయి కదా అని చెప్పి మన సినిమా అనేది పాన్ ఇండియా ఆడియన్స్కి ఉపయోగపడే సినిమానా కాదా అంటే అందరూ అది అవగాహన మనకు ఉండాలి. జస్ట్ బికాస్ సమ్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెల్ మొత్తం అన్ని లాంగ్వేజ్లో చేస్తాను అంటే ఇట్స్ నాట్ రైట్. అవగాహన మనకు ఉండాలి ముందు. అసలు ఈ సినిమాని మనం అన్ని లాంగ్వేజ్లో చేస్తే ఉపయోగం లేదా మన దాంట్లో చేసుకుని బాగుంటే ఒక తర్వాత చేసుకుందాం, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కడు 5 లాంగ్వేజ్లు 6 లాంగ్వేజ్ ప్రతి సినిమా చేసేసి పెట్టేస్తున్నారు. అండ్ దామోదర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా కూడా ఇప్పుడు బాహుబలి మూవీ తీసుకున్నాం అనుకోండి, ఆ మూవీ అంత స్టార్డమ్ మిగతా మూవీస్కి రావాలని లేదు. బట్ ఒకేసారిగా దానికి పాన్ ఇండియా లెవెల్లో లేదా పాన్ లాంగ్వేజ్ లెవెల్లో వచ్చినప్పుడు దాన్ని చూసి కాపీ కొట్టాలనో లేకపోతే ఆ స్థాయికి వెళ్ళాలనో మిగతా నిర్మాతలు కావచ్చు లేదా మిగతా డైరెక్టర్లను ప్రొడ్యూసర్స్ కావచ్చు ట్రై చేస్తుంటారు కదా. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. దీనిపై ఉంది జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. ఆ రోజు బాహుబలి చూశారు, దాంట్లో చాలా సినిమాలు చేశారు, చూసారండి జనం చూడలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ గివ్ ద ఫైనల్ వర్డిక్ట్ అమ్మా. పాన్ ఇండియా అవ్వచ్చు, ఏ ఇండియా అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ దట్స్ వాట్ వర్క్స్. కాకపోతే ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చింది కదా మనం కూడా చేసుకుంటే నా డబ్బులు మీద ఆశతో వెళ్తారు. కానీ అది కూడా ఇప్పుడు నవ్ ఇట్స్ గాన్ డౌన్. నవ్ ది ఇనీషియల్గా ఓ బాహుబలి చేసింది, ఓ పుష్ప చేసింది కాబట్టి మేము కూడా చేసేద్దాం ఆ ఊపు ఉంటుంది. ఓ 4-5 డబ్బులు జరిగినాక ఏమవుతుంటే దట్ ఆల్సో టోన్ డౌన్ అండ్ నౌ ఇట్స్ రెడ్యూస్డ్. ఇప్పుడు అసెస్ చేసుకుంటాం. ఇప్పుడు నా ఇషా అనేది తీశాను, నేను చేయొచ్చుగా 5 లాంగ్వేజ్లు. ఇట్స్ కాస్ట్ వైజ్ డన్ మేక్ ఎ డిఫరెన్స్, మేబీ 10% మోర్ ఆర్ సంథింగ్ దాట్. కాకపోతే ఐ డెంట్ డూ ఇట్. నన్ను అడిగారు తర్వాత చాలామంది, ఎందుకంటే మీది యూనివర్సల్ కాన్సెప్ట్గా చేయొచ్చు. ఐ సెడ్ లెట్ మీ డూ ఇట్ ప్రాపర్లీ ఇన్ ది రీజనల్ లాంగ్వేజ్. ఇట్ డస్ వెల్, దెన్ ఐ లుక్ ఇన్ టు ఇట్. అంటే ఈ ట్రెండ్ అనేది ఇలా మీరు అన్నట్టు స్లో డౌన్ అవుతూ ఉంటుందంటారా, లేదా ఫ్యూచర్లో కూడా రైజ్ అవ్వచ్చా? డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ కదమ్మా. అంటే నువ్వు అన్నట్టు అందరూ అటు చేయరు ఇంకా ఫర్దర్గా. ఇప్పుడు డబ్బులు పోతున్నాయి అటు చేస్తా అంటే ఎందుకు చేస్తారు? దే విల్ ఆల్సో అసెస్మెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చేస్తారు. ఎవరైనా బయర్ ఉంటే చేస్తాడు నిజంగా, అంతే కదా. ఎప్పుడు కూడా ఆ బిజినెస్ అది నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోకి అన్ని లాంగ్వేజ్లు నడుస్తుంది, ఎవడో కొంటున్నాడు, దెన్ దే డూ ఇట్. ఇప్పుడు నేను సినిమా తీసేసి ఎవడు కొనకుండా రిస్క్ చేయటం అనేది రిస్కే కదా. సో ఐ థింక్ అబౌట్ ఇట్, రైట్? అంట్లనే నా పర్సనల్ ప్రేతో నా నమ్మకం ఉంటే తప్ప. ఇప్పుడు ఈషా చేసింది, ఐ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్, మేబీ ఐ ట్రై ఇట్ అవుట్ అట్లా. అండ్ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఒక మూవీ చేసిన తర్వాత, ఒక చిన్న సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్స్ అనేవి విపరీతంగా పెంచేస్తున్నారు. దీనివల్ల ఫర్దర్గా ఫైనల్గా నిర్మాతకే నష్టం అవుతుంది అనే ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు తయారీదారికి ఒక అవగాహన ఉండాలి. ఎంత ఇస్తే తయారు చేసి ఎంత అమ్ముకోవచ్చు అనేది. ఏమనంటే సప్లై అండ్ డిమాండ్ అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు అదే అన్నాను, దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఇస్ సో అన్ఆర్గనైజ్డ్ వరల్డ్ వైడ్. ఎనీబడి కెన్ కమ్ ఇన్, ఎనీబడి కెన్ వాక్ అవుట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు డిమాండ్ ఉన్న హీరోకి, డిమాండ్ ఉన్న డైరెక్టర్కి దర్ సర్టన్ పారామీటర్స్ దే గివ్, తప్పులేదు. బట్ అది కూడా ఏంటి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. దేర్ ఇస్ అన్ అసెస్మెంట్, ఎర్లియర్ ఫిల్మ్స్ హౌ దే హ్యావ్ డన్, ఆన్ యావరేజ్ హౌ మచ్ కెన్ యూ డూ అనే దానికి. అట్లా చేసుకుంటే ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఇస్ రాంగ్ ఇన్ దట్, బికాస్ దే హ్యావ్ దట్ వాల్యూ. అంత వాల్యూ ఉన్న వాళ్ళు దే గెట్ ఇట్ టు ద టేబుల్ కాబట్టి, ఆన్ ద టేబుల్. కానీ ఈ మధ్యకాలంలో అయిపోయిందంటే చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు విత్ లాట్ ఆఫ్ మనీ, దే వాంట్ టు కమ్ అండ్ మేక్ ఓన్లీ కాంబినేషన్ ఫిల్మ్స్ విత్ బిగ్ స్టార్స్. దే హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ రేజ్డ్ ద ప్రైజెస్, ద హోల్ ఎకో సిస్టమ్ ఇస్ గాన్ రాంగ్. అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు చాలామంది. ఫస్ట్ చేసేసారు, నౌ దే రియలైజింగ్, నౌ దే ఫాలోయింగ్ ట్రాక్, కానీ డ్యామేజ్ జరిగిపోయింది.
సో వాళ్ళని అంటాం తప్పు కాదు. నేను ఎప్పుడూ కూడా ఐ డోంట్ బ్లేమ్ దెమ్. వెన్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, దే విల్ టేక్ ఇట్ రైట్. సో అది ఎవరు అసెస్ చేసుకోవాలా? మనం అసెస్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్ అనేవి చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇండస్ట్రీలో ప్రతిదానికి ఒక గైడ్ లైన్ అయితే ఉంటుంది కదా. ఉంటుంది, దెన్ 100%. యాక్టర్స్ రెమ్యునరేషన్కి కావచ్చు, డైరెక్టర్ రెమ్యునరేషన్కి కావచ్చు, గైడ్ లైన్ ఉంటుందంటారా? అంటే ఒకవేళ ఉంటే ఇంత రెమ్యునరేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళపై యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? లేదు, అది దట్ ఇస్ ఆ గైడ్ లైన్స్ ఉండవు. అట్లాంటివి ఏముండవు. దట్ యూ కెనాట్ హ్యావ్, కెన్ నెవర్ హ్యావ్. ఏమన్నా అది ఉండి చేద్దాం అంటే కూడా అది జరిగే పని కాదు. అది యాక్సెప్టెన్సీ ఉండదు. జరగదు. దట్స్ నో పాయింట్ ఇన్ డిస్కస్. అవ్వదు అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, దే షుడ్ బి సిస్టమ్ విచ్ దే హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ వర్క్అవుట్. దే షుడ్ కమ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్. కొంత రెమ్యునరేషన్ తీసుకుని కొంత ప్రాఫిట్ షేరింగ్ రావటం, ఇట్లాంటి అలవాటు అవ్వాలి. హిందీలో జరిగింది ఇప్పుడు.